నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ప్రజెంట్ మనం ఇక్కడ దామగుండంలో ఉన్నాము. నిన్న ఇక్కడ ఒక ప్రొటెస్ట్ లాంటిది, ఒక మార్చ్ అయితే జరిగింది. సో లెఫ్ట్ సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ్ దామగుండం అనేసి నేవీ రాడర్ని కేంద్రం ఏదైతే నిర్వహిస్తుందో, ఇక్కడ నిర్మించబోతుందో, సో దాన్ని ఆపాలి అనేసి ఇక్కడి చెట్లు చేమలు, ఇక్కడి ఆలయం కూడా, ఇక్కడ ఆలయంతో పాటు ఒక పోస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా పోతుంది అనేసి ఇక్కడ ఊరి వాళ్ళని ఎలా అయితే మభ్య పెడుతున్నారో దీని గురించి జన చైతన్యం తేవడానికి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి చెప్పడానికైతే హైదరాబాద్ నుంచి కొన్ని హిందూ సంఘాల వాళ్ళు, హిందూ జనశక్తి, శివశక్తి అండ్ మనతో పాటు ఇక్కడ సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. సో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి అండ్ శివశక్తి నుంచి కళ్యాణ్ కుమార్ చాట్లపల్లి, హిందూ జనశక్తి నుంచి లలిత్ కుమార్ గారు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము నిన్న ఏదైతే ఇక్కడ ప్రొటెస్ట్ లాంటిది జరిగిందో అసలు దీనికి నిజానికి ఇక్కడ జరగబోయేదానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేసి. అన్న నమస్తే, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఒక బతుకమ్మ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది, మీరు ఈ ఫ్లగ్ కార్డ్స్ కూడా చూసిండ్రు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నిజానికి మీరు ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వినిపిస్తున్న వాయిస్ వేరు ఉంది, బట్ లెఫ్ట్ సంఘాల వాళ్ళు, కొంతమంది సోకాల్ జర్నలిస్టులు వాళ్ళు వినిపిస్తున్న వాయిస్ వేరు ఉంది. ఇక్కడ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, పడమట సూర్యుడు మొలిచినట్టుగా కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేవాలయం గురించి, ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు, కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు. నేను కొన్ని రోజుల క్రితం చూసి కమ్యూనిస్టులు ఏంటి దేవాలయం గురించి మాట్లాడుతున్నారు, ఇదేదో కొంత వింతగా ఉంది అని చెప్పేసి దీని గురించి ఎంక్వైరీ చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను, హిందుత్వవాదులు, బీజేపీ వాళ్ళని ఫోన్ చేసి నిన్న రావడం జరిగింది. నిన్న వచ్చి ఒక లెక్చరర్స్తోని, మేధావులతోని, రిటైర్డ్ ప్రొఫెసర్స్తోని, వాళ్ళందరితోని మాట్లాడి అన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి, దీని మీద అవేర్నెస్ కల్పించాలంటే ఇప్పటికే చాలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ దేవాలయాన్ని మొత్తం తీసేస్తారని, ఇక్కడ లేకపోతే స్థానికులందరికీ ఇక్కడ రోగాలు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి, ఇట్లాంటి చెడు, పురుషులకు పిల్లలు పుట్టేటటువంటి సామర్థ్యం పోతుంది, అందరూ చచ్చిపోతారు అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ సదానంద రెడ్డి అన్న ఆల్రెడీ ఇక్కడ కొంత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పరిగిలో ఒక మీటింగ్ పెట్టిండు వికారాబాద్లో. అయితే మనం టెంపుల్ దగ్గర కూడా ఒక మీటింగ్ పెట్టాలన్నా నిన్న అడిగితే, ఇవాళ మన హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ తీసుకుని రండి, మనం ఇక్కడ మాట్లాడదామంటే అందరితో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మాట్లాడినాం. అదే టైంలో ఈ దేవాలయం మీద స్థానికులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి దుష్ప్రచారం చేసేటటువంటి స్వామి కూడా వచ్చిండు. ఆయనతో కూడా చర్చ చేసినాం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఫేక్. ఈ లో ఫ్రీక్వెన్సీ లెవెల్ వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావు, రికార్డెడ్గా కానీ, స్టాటిస్టికల్గా కానీ, స్టడీ ప్రకారం కానీ ఏం లేవు. అది ఫస్ట్. రెండు, దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్న దేవాలయము ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిదే నేవీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చిర్రు. దానికి మన హైదరాబాద్లో ఏఓసీలో చూసినా కూడా, బిహెచ్సిలో చూసినా, ఎక్కడ చూసినా కూడా లోపల ఉన్నటువంటి టెంపుల్స్ అభివృద్ధి చెందుతాయి. 3, అభివృద్ధి చెందిన దేవాలయంలోకి ప్రజలు రావచ్చు, వెళ్ళొచ్చు అనేటటువంటిది కూడా ఇచ్చారు. ఒక్క చెట్టు తీస్తే ఈ డిఫెన్స్ సిస్టమ్ వల్ల, నేవీ సిస్టమ్ వల్ల 10 చెట్లు పెడతామని నేవీ వాళ్ళు మనకు ఇచ్చిర్రు. దానికి సంబంధించిన నిధులు కూడా సమకూర్చిర్రు అని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, సివిల్ ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ మాట్లాడారు ఇప్పటిదాకా. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చుట్టుపక్కల ఉన్నటువంటి యువతలో కూడా వ్యాపింపజేస్తున్నారు, హిందుత్వవాదుల్లో వ్యాపింపజేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి యూత్కి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయాలి. ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో దేశానికి హితమయ్యేటటువంటి పనులను వ్యతిరేకించడం, దేశం బాగుపడేటటువంటి పనులను వ్యతిరేకించడమే వీళ్ళ పని. వీళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో అవన్నీ దేశానికి ఉపయోగపడేటటువంటి పనులే. గంజాయి మొక్కలు కొంతమంది ఈ జర్నలిస్టు ముసుగేసుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలు దయచేసి ఎవరు వినకండి. ఇక్కడికి వచ్చినాం, మేమంతా చూసినాం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అవి వస్తే అభివృద్ధి, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, మాల్స్ వస్తాయి, ఇక్కడ ప్రజలకు ఉపాధి పెరుగుతుంది, ఈ ఏరియా డెవలప్ అవుతుంది. సో దయచేసి దీనికి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ సహకరించాలనేది నిలబడ్డ ఏదైతే ప్లేస్ ఉందో ఇదే ప్లేస్ లో ఈ ఆలయం ఉంది. సో ఈ ఆలయం కూడా పోతుంది అనేసి ఒక న్యూస్ అయితే వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ ఆ ఆలయ ప్రొటెక్షన్ కోసం కమ్యూనిస్టులు రంగంలో దిగుతున్నారు అనేసి అయితే చెప్పుకొస్తున్నారు. అదే మనం ఇక్కడ డౌట్ పడాల్సింది అదే. ఆలయాలను ఏ విధంగా నాశనం చేయాలి, హిందుత్వాన్ని ఏ విధంగా నాశనం చేయాలని గంజాయి మొక్కలు కమ్యూనిస్టులు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలయ రక్షణ కోసం ముందుకు దిగిర్రు అంటే దాని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఆలోచించాలి. ఈ చుట్టుపక్కల కొంతమందికి రిసార్ట్స్ ఉన్నాయి, కొంతమందికి వ్యాపారాలు ఉన్నాయి, కొంతమంది జిహాదీలు ఉంటారు, కొంతమంది నక్సలైట్లు ఉంటారు, కొంతమంది కమ్యూనిస్టులు ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి సిటీ వాళ్ళంతా
అంత రేవ్ పార్టీలు కూడా ఇక్కడ జరుగుతాయని విన్నాను నేను. అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళకు ఇక్కడ నేవీ సిస్టమ్ కనుక వస్తే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బలగాలు వస్తే ఇక్కడ వాళ్ళ అసాంఘిక కార్యకలాపాలు జరగవు. కాబట్టి వాళ్ళంతా బ్యాక్ అండ్ సపోర్ట్ చేసి కమ్యూనిస్టులు డబ్బులు ఇచ్చి, చైనా నుంచో బిజినెస్ మ్యాన్ల నుంచో డబ్బులు ఇచ్చి వీళ్ళతో ఫేక్ ప్రొటెస్టులు చేయిస్తున్నారు. నిన్న ఇక్కడ బతుకమ్మ ఆడిర్రు, బతుకమ్మ ఆడోళ్ళు ఆడతారు, సగం మంది నిన్న మొగోళ్ళే ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఒకరిని కూడా అడిగా, నిన్న ఇక్కడ బతుకమ్మ ఆడినటువంటి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫేక్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడికి వచ్చిరంటే ఎవరు గుడి లోపలికి కూడా రాలేదంట. అది రియాలిటీ. వాళ్ళ వెనక ఉన్నటువంటి చీకటి శక్తులు, అసాంఘిక శక్తులు ఇక్కడ నడిపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి సమస్య లేదు. అన్న సినిమాల్లో చూసుకుంటే ఆచార్య అనేసి ఒక సినిమా ఉంది. అందులో కమ్యూనిస్టులు అండ్ హిందుత్వవాదులు ఒక ఆలయాన్ని కాపాడడం కోసం వచ్చినట్టయితే చిరంజీవి గారి సినిమా కొరటాల శివ గారు చూపెట్టడం జరిగింది. నిన్న అలాంటి సినిమా ఒకటి రిపీట్ చేద్దామనేసి అనుకున్నారు. సో మీరు దీనిపైన మీరేమంటారు? మీరే చెప్పారు కదా సినిమా అని చెప్పేసి, సినిమాల్లో మాత్రమే చూడగలిగే సంఘటనలు కొన్ని. ఇక ఇక్కడ చూస్తే ఇది నిన్న వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ తాలూకా దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ప్రమాదంలో 500 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కింద సేవ్ దామగుండం ఫారెస్ట్ అంటున్నారు. మేము కూడా అదే అంటున్నాం, సేవ్ దామగుండం ఫారెస్ట్ ఫ్రమ్ అర్బన్ నక్సల్స్. ఈ అర్బన్ నక్సల్స్ ముఠా నుంచి ఈ దామగుండం ఫారెస్ట్ని, ఈ దామగుండంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే 500 ఏళ్ల నాటి టెంపుల్ అని వీళ్ళు చెప్తున్నారు. మరి హిందువులు 500 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న అయోధ్య రామ మందిరాన్ని మనం కట్టుకుంటుంటే మాకు ఈ దేశానికి కావాల్సింది గుళ్ళు కాదు, బళ్ళు కావాలి, ఆసుపత్రులు కావాలి అని చెప్పేసి కుక్కల్లా మురిగిన కుహన కుక్కలు ఈరోజు ఇక్కడికి వచ్చేసి 500 సంవత్సరాల నాటి గుడిని కాపాడాలంటున్నారు. నిజానికి ఇక్కడ ఈ రాడార్ కేంద్రం పెట్టడం వల్ల గుడికి ఎటువంటి హాని లేదు. అండ్ పైపెచ్చి వాళ్ళు గుడి డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే భక్తుల్ని కూడా గుడి విషయంలో మేము ఎటువంటి నియంత్రణ పెట్టము, భక్తులు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అంటున్నారు. ఒకవేళ అనుకున్న వాళ్ళు ఈ రాడార్ కేంద్రం పెడుతున్న 2000 ఎకరాలు ఏదైతే ఉందో దానిలో ఈ గుడి ఉన్నది 8 నుంచి 10 ఎకరాల్లోనే. మరి మిగతా ప్రాంతం అంతటి గురించి వీళ్ళ ఆందోళన ఏంటి? వీళ్ళకి కావాల్సింది ఈ అడవుల్లోకి నిఘా సంస్థలు లేకపోతే భద్రతా సంస్థలు రావడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు కొమ్ముగాస్తున్న జిహాదీ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు సాగవు ఇక్కడ. అలాగే వీళ్ళు కొమ్ముగాస్తున్న ఈ ఎర్ర తీవ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో, నక్సల్స్ కావచ్చు, మావోయిస్టులు అంటున్నారు, ఇలాంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు కూడా ఇక్కడ సాగవు. కాబట్టి వాళ్ళ షెల్టర్ దెబ్బతినకుండా ఉండటం కోసం వీళ్ళ ఆత్రం తప్ప మరి ఏమీ కాదు. అండ్ ఇంకోటి, బ్లైండ్గా ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఉంది. ఈ వామపక్షాలు దేన్నైతే వ్యతిరేకిస్తారో అది ఖచ్చితంగా దేశ హితం అయితేనే వాళ్ళు వ్యతిరేకిస్తారు. లేదు ఈ దేశ వ్యతిరేక శక్తులకి హాని కలిగించేది అయితేనే వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప దేశభక్తితోటో లేకపోతే ఈ దేశపు మెజారిటీల యొక్క శ్రేయస్సు కోసమో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ మాట్లాడరు. పైగా ఇక్కడ వీళ్ళు చేస్తున్న అతిపెద్ద దుష్ప్రచారం ఏంటంటే ఈ రాడార్ సిగ్నలింగ్ గురించి మాట్లాడుతున్నారు. విఎల్ఎఫ్ గురించి, దీని గురించి అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అసలు జనాల్లో? ఇందాక ఒక పెద్ద ఆయన మీతో స్టార్టింగ్ రాగానే మాట్లాడినారు అనమాట. సో మమ్మల్ని ఇక్కడ రానివ్వరు, బందూకులు పట్టుకొని చంపేస్తారు అనేసి. అంటే జనాల లోపల ఇలాంటి మెంటాలిటీని ఎలా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు ఇంత ఫాస్ట్గా? అంటే వీళ్ళు అంటే వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత మోసపుచ్చుతున్నారు అంటే, ఇందాక స్వామి ఒక ఆయన వచ్చేసి దొంగ స్వామి అనుకుంటా, అసలు స్వామి నాకు తెలియదు. ఆయన మాటలు తీరు చూస్తుంటే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ లాగానే అనిపిస్తున్నాడు. అంటే పూర్వం అగ్నివేష్ ఉండేవాడు కదా, ఆ వేష భాషలు, అతని మాట తీరు అంతా కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అతను ఏమంటాడంటే, ఇక్కడెక్కడన్నా సముద్రం ఉందా దగ్గరలో, ఎక్కడెందుకు నావిది పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఎంత అమాయకత్వం అంటే, ఇక్కడ రాడార్ ఉంది అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా సముద్రం దగ్గర ఎక్కడో షిప్ దగ్గర ఉండేదానికి సిగ్నల్స్ పంపించుకోవటం కాదు, శాటిలైట్స్ ఉన్నాయి మనకి. శాటిలైట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. ఆ శాటిలైట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి మోస్ట్ ఆల్టిట్యూడెడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎత్తులో ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట ఈ రాడార్ కేంద్రాలన్నీ పెడుతూ ఉంటారు. అండ్ ఈ రాడార్ కేంద్రాలు ఇది భారతదేశంలో మొట్టమొదటిదా కాదు, ఇప్పటికీ మనకి 46 ఉన్నాయి. ఆ 46 కాకుండా కొత్తగా 38 రాడార్ కేంద్రాలు ఇంకా భారతదేశం మొత్తం పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన భారతదేశానికి కోస్ట్ గార్డ్ అండ్ నేవీ చాలా ఆయుపట్టు మనకి భద్రత పరంగా. అటువంటి వాళ్ళకి సాంకేతికంగా ఏమేమి అవసరమో అవన్నీ కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంటుంది. భారత ప్రభుత్వం అది ఎందుకు చేస్తుందంటే ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం కాదు, ప్రజల యొక్క దేశం సరిహద్దుల యొక్క భద్రత కోసం. మరి అలాంటి ప్రజల యొక్క భద్రత కోసం ఈ పనులు చేస్తూ ఉంటే ప్రజలైన మనమే దీన్ని వ్యతిరేకిస్తే ఎలా? ప్రతి భారతీయుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ నిజంగా దేశానికి దేశ భద్రతకి ఇది అవసరము అనిపిస్తే అడవుల్ని స్థలాల్ని కాదు, మన ప్రాణాలు ఇవ్వడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నారు, సైన్యం మొత్తం కూడా. వాళ్ళ ప్రాణాలతో పోలిస్తే మన ప్రాణాలు ఎక్కువ. మనం మన కోసం బతుకుతున్నాం, వాళ్ళు యావత్ దేశం కోసం బతుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ త్యాగాలను గౌరవించాలి, గుర్తించాలి మనం. అలాగే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ ఈఎల్ఎఫ్ ట్రాన్స్మిషన్ వల్ల, అంటే ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్మిషన్ వల్ల క్యాన్సర్లు వస్తాయి అది ఇదని ప్రచారం చేస్తున్నారు. నిజంగా అలా క్యాన్సర్లు వచ్చేది ఉంటే ఇక్కడ 600 మంది సిబ్బంది ఉంటున్నారు, అంటే 600 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ.
సిబ్బంది వచ్చినప్పుడు ఒక్కళ్ళే రారు కదా. 600 కుటుంబాలు అంటే సుమారు కుటుంబానికి ముగ్గురు వేసుకున్నా కూడా దగ్గర 2,000 మంది. ఈ 2,000 మంది ప్రాణాలని రిస్క్ పెడుతుంది గవర్నమెంట్. ఎందుకంటే ఒక సైనికుడిని తయారు చేయడానికి, ఒక నేవల్లో ఒక యోధుడిని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? అలాంటి వాళ్ళ ప్రాణాలని ఎందుకు రిస్క్ పెడుతుంది అనుకుంటున్నారు? ఒకవేళ ప్రాణాలకు రిస్క్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? రారు కదా. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ మోర్ ఓవర్, వాట్ ఈజ్ రాడార్? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. అంటే రేడియో సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసుకుని వాటి నుంచి ట్రాన్స్మిషన్ చేస్తూ సిగ్నల్స్ పంపించుకుంటూ ఉంటారు. అటువంటి వ్యవస్థలు మనకి ఇక్కడ ఒక్కచోటే కాదు, భారతదేశం మొత్తం మీద ఈరోజు సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ అన్నిటికీ డైరెక్ట్ శాటిలైట్ నుంచి మన ఫోన్కి వచ్చేస్తున్నాయిగా, లేదుగా. ఎర్త్ స్టేషన్స్ ఉన్నాయిగా, ఆ ఎర్త్ స్టేషన్స్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఎఫ్ఎం రేడియోస్ పనిచేస్తూ ఉన్నాయి, అలాగే శాటిలైట్ ఛానల్స్ పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేశారు. అండ్ మోర్ ఓవర్, ఈ రాడార్స్ నేవీ ఒక్కటే ఏర్పాటు చేయట్లేదుగా, ఇస్రో ఏర్పాటు చేసుకుంటుంది, ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకుంటుంది, అలాగే ఆర్మీ రాడార్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ రాడార్స్ ఉన్నాయి. ఇన్ని రాడార్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కచోట ఎందుకు వీళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు? ఇది వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం పెట్టుకుంటుంది కాదు, దేశం కోసం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు అంటున్నారు పైపచ్చి చెట్లు కొట్టేస్తారంటే, 1,70,000 చెట్లు కొట్టేయాల్సి వస్తుందంటే కొట్టేస్తున్నారు. కానీ దానికి వాళ్ళు 10 టైమ్స్ కాంపెన్సేట్ చేస్తున్నారు. అంటే 1,75,000 చెట్లు, 1,80,000 చెట్లు కొడుతుంటే సుమారు 17,50,000 చెట్లని మళ్ళీ మేము తిరిగి ప్లాంటేషన్ చేసి వాటిని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇదేం చిన్న మాట కాదు కదా. అండ్ మోర్ ఓవర్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సామాన్య ప్రజలు ఉన్న మనకి, ఆర్మీకి నేవీకి ఈ దేశపు పచ్చదనం గురించి, పర్యావరణం గురించి చెప్పేంత సీన్ మనకి లేదు. మనకంటే ఎక్కువ కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. మన ప్రాణాలని కాపాడటానికి, మన దేశాన్ని కాపాడటానికి ప్రాణం పెట్టింది వాళ్ళు. మనం బతుకుతున్నాం అంతే, వాళ్ళు మన కోసం బతుకుతున్నారు. మన కోసం బ్రతికేవాళ్ళు, మన దేశం కోసం బ్రతికేవాళ్ళు వాళ్ళు ఇంత మూర్ఖంగా ఉంటారా? ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే, జర్నలిస్టులు కొంతమంది వచ్చి ఇక్కడ లేనిపోని ప్రోగ్రామ్స్ చేసి అసలు ఈ టెంపుల్ దైవ దర్శనం కోసం ఎప్పుడు రాని జర్నలిస్టులు, సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్న ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు. నిన్న చూశారు కదా, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు మనం 500 సంవత్సరాల ఆత్మగౌరవ చిహ్నంగా ఆలయాన్ని కట్టుకుంటుంటే తట్టుకోలేక మాకు కూడా అవసరం లేదన్న 500 సంవత్సరాల నాటి దేవాలయం ఇవాళ శిథిలావస్థకు వచ్చేసి ఆల్మోస్ట్ అంటే ఒక శిథిలావస్థకి చేరిపోయింది. ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి ఆ సంఘాల్లోంచి ఒక్కడైనా వచ్చి ఇదిగో 2 కోట్లు ఇస్తున్నాం, 3 కోట్లు ఇస్తున్నాం, దేవాలయాన్ని మేము డెవలప్ చేస్తామని ఒక్కడన్నా వచ్చాడా? రాలేదుగా. అంటే వీళ్ళకున్న భక్తి ఏ పాటిది, ఈ దేశం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ ఏ పాటిది అనేది ఇక్కడే అర్థమైపోతూ ఉంది. ఇలాంటి కుహన మంద వచ్చేసి, ఇలాంటి గంజాయి మొక్కలు వచ్చేసి మనకి నీతులు చెప్తా ఉంటే వినటానికి మన చేతులకు మేకులు కొట్టు కూర్చున్నామా? ఈ దేశ భద్రతకు అవసరమైతే మళ్ళీ చెప్తున్నా, అడవులనే కాదు మన ప్రాణాలనైనా ఇచ్చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. రైట్, మీ దగ్గరకు వస్తాను నేను. అయితే అన్న, హ్యూమన్ రైట్స్ నుంచి మీరు వచ్చారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న దాని ప్రకారం ఏదైతే ప్రెస్ మీట్ జరిగింది, మీరు అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఇప్పుడు లెక్చరర్స్ వచ్చారు అండ్ ప్రొఫెసర్స్ వచ్చారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఫిజిక్స్ ప్రొఫెసర్ వచ్చారు ఇక్కడ, అండ్ ఒక సివిల్ ఇంజనీర్ వచ్చిండు. ఆయన కూడా ఈ ఊరి వాళ్ళ గురించి చైతన్యం పెంపొందించేలాగా మాట్లాడాడు. అన్న, మీకు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటివి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఒక ఊరు నుంచే మీరు, సో మీ ఏరియాలో ఇలాంటిది జరుగుతుంది అండ్ కొంతమంది లెఫ్టిస్టులు, కొంతమంది ఇలాంటి వాళ్ళు సో జర్నలిస్ట్ పేరుతో ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మీరేమంటారు దీనిపైన? ఈ లెఫ్టిస్టుల కంటే కూడా ప్రకృతి ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళదే ఎక్కువగా అనిపించింది హడావిడి నిన్నైతే. నాకు రీసెంట్లీ ఒక 4-5 డేస్ బ్యాక్ కళ్యాణ్ భాయ్ చెప్పేదాకా విషయం తెలియదు. అంటే వేరే కేసుల విషయంలో ఉండి కొద్దిగా తెలియదు. కళ్యాణ్ భాయ్ చెప్పేసరికి కొద్దిగా నజర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత తెలుసుకుంటే ఏంటంటే ప్రకృతి ప్రేమికులు ప్రధానంగా చెప్తున్న పెద్ద అంశం ఏంటంటే మూసీ నది అనేది పోతుంది. భవిష్యత్ తెలంగాణకు మూసీ నది అనేది ఉండదు. ఇప్పటికీ తాగునీటికి కానీ పరిసర ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు మూలాధారమైన మూసీ నది అనేది ఉండదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సమస్య. ఇదే మూసీ నది గురించి చెప్పే వ్యక్తులు, ఆ ప్రకృతి ప్రేమికులు, మరి 111 తీసేస్తాము, గండిపేట అనేది పటంలోనే లేకుండా చేస్తాము అని చెప్పేసి ఇంతకుముందు ఉన్న గత తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడినప్పుడు ఈ ప్రకృతి ప్రేమికులు ఎక్కడ పోయారు అనేది ఇప్పటివరకు మనకు తెలియదు. ఇక దాని తర్వాత నిన్న జరిగిన బతుకమ్మది బహుజన బతుకమ్మ అని స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకు పబ్లిక్ల ఫేత్ కోసము అడవి బతుకమ్మ అని స్టార్ట్ చేశారు. అసలు అమ్మవారి ముఖమే లేకుండా, అమ్మవారి పసుపు కుంకుమ లేకుండా బతుకమ్మ చేయడం అది వింత. అది గుడి షూస్ వేసుకొని. ఇంకోటి అందులో 1:5 వరకు మన గ్రీన్ ట్రిబ్యునల్ చెట్లు నాటండి అని చెప్పింది. ఏదైతే రాడార్ వ్యవస్థ కోసం డెవలప్మెంట్లో పోతున్న చెట్లను 1:5 చేయమన్నది. వీళ్ళు 1:5 కాదు 1:10 మొగోళ్ళు పాల్గొన్నారు నిన్న బతుకమ్మ. అది వెరైటీ. ఆడవాళ్ళ బతుకమ్మకు 1:10 మొగోళ్ళు పాల్గొనడం అదో వింత. రైట్, అండ్ సరే మనము వెళ్తూ మాట్లాడదాము. అయితే ఇందాక ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అప్పుడు వికారాబాద్ అడవుల్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయి అనేసి మీరు ఒక మాట అన్నారు. అవును, 1992 నుంచి కూడా మేము రెగ్యులర్గా వింటున్నాం ఇక్కడ వార్తలు. ఇక్కడ తీవ్రవాద
కలాపాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చెస్ట్ అని చెప్పేసి మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా టీబీ వ్యాధికి 2 తెలుగు రాష్ట్రాలకు ఫేమస్ అది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చి చాలామంది ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. ఆ టైం నుంచి కూడా ఫ్రీ షెల్టర్ ఉంది అని చెప్పేసి వచ్చి తీవ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి మరి వేరే స్టేట్స్కి మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కానీ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ కావడము. హైదరాబాద్లో బాంబు దాడులు కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, ఇక్కడ చాలామంది తీవ్రవాదులు విత్ వెపన్స్ దొరికిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు చరిత్ర ఇక్కడ. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీటిని రక్షించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారనేసి అయితే ఈ ఊరి వాళ్ళైతే ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అండ్ మనం ఈ ప్లేస్ చూసినట్టయితే నిన్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ బతుకమ్మ ఏదైతే ఆడుకున్నారని చెప్పాను కదా. సో వీళ్ళందరూ నిన్న ఇక్కడ భోజనాలు అంటే సహపంక్తి భోజనాలు లాగా వీళ్ళందరూ నిలబడి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది. అండ్ ప్రకృతి ప్రేమికులు అనేసి చెప్పుకున్న వాళ్ళు ఎలాంటి అరాచకం సృష్టించారు అంటే ఇక్కడ తిన్న పేపర్లు, తిన్న ప్రతిదీ ప్లాస్టిక్ మొత్తం ఇక్కడ పాడేసి వెళ్ళిపోయారు. అండ్ ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈరోజు దీన్ని క్లీన్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వికారాబాద్ అడవి, హైదరాబాద్ ఊపిరి అనేసి ఇలాంటి ప్లకార్డ్స్, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ పడేసిండ్రు. అండ్ ఈ ఊరి వాళ్ళు వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. అన్న మీరు ఏమంటారు? ఇట్లా ఎప్పుడైనా చూసిండ్రా మీరు? అండ్ నిన్న వచ్చిన వాళ్ళైతే ప్రకృతి ప్రేమికులు అని చెప్పిండ్రు. మరి మనం కూడా ఒకటే మాట ఏమంటున్నామంటే వాళ్ళు ప్రకృతి ప్రేమికులు అయినప్పుడు ఇక్కడ ఉపయోగించారు, తప్పులేదు. వచ్చిండ్రు, మీరు భోజనాలు చేయాలి కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ ఉపయోగించారు. అలాగే మీ ఉద్యమం కొరకు మీరు ఏవైతే ప్లకార్డ్స్ తయారు చేయించుకొచ్చిరో వాటన్నింటినీ విచ్చలవిడిగా ఈ గుడి పరిసర ప్రాంతాల్లో వేయడం అనేటువంటిది ఎలాంటి ప్రకృతి ప్రేమికులు వాళ్ళే తెలియజేయాలి. ఇంత ఘోరంగా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి భోజనశాలను కానీ మిగతా ఈ ప్రాంగణాన్ని, ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా వాళ్ళు ఈ ప్లాస్టిక్ మయంతో చేయడం ఎంతవరకు వాళ్ళు ఆలోచించాలి. సో గ్లౌజులు కట్టుకొని ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తూ కనిపిస్తున్నారు. అన్న మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు ఇదే ఫ్లాకార్డ్తోనే మీరు వాళ్ళు ఏదైతే చెత్త పడేసిండ్రో ఆ చెత్తను మీరు లేపుతున్నారు. నిన్న ఇక్కడ జరిగిన ప్రోగ్రాం గురించి మీరేమంటారు? నిన్న ప్రోగ్రాం జరిగింది. ప్రకృతి ప్రేమికులము అని చెప్పుకొని ఏదో చెట్లు పోతున్నాయి, అది పోతుందని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిజంగా వాళ్ళు మాది పరిగి ఇక్కడే వాళ్ళు నిజంగా ప్రకృతి ప్రేమికులైతే ఇక్కడ దేవాలయం ప్రాంగణం, ఈ దేవాలయం ప్రాంగణంలో ఈ విధంగా ఈ చెత్త చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇక్కడ అందరూ వంటలు చేసుకొని ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు తింటూ ఉంటారు. ఈ లోపల మొత్తం గలీజ్ లేపి ఈ ఫ్లకార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ పారేసి అంతా గలీజ్ లేపి అంటే నిజంగా ప్రకృతి ప్రేమికులైతే ఎందుకు ఈ విధంగా చేస్తారు? కాబట్టి వాళ్ళు ఫేక్ ప్రకృతి ప్రేమికులు నటిస్తున్నారు. నటించి మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డలారా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో వీళ్ళందరూ ఇక్కడ ఒక స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. కమ్యూనిస్టులు చేసిన పెంటకి వీళ్ళు ఇక్కడ ఇదంతా చేయబడుతుంది. అన్న చెప్పండి, మీది ఇదే నేటివ్, ఇక్కడ నుంచే మీరు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు నిన్న జరిగిన ప్రోగ్రామ్కి? లేకపోతే ఈ నేవీ రైడర్ వచ్చేసి ఇక్కడ అరాచకాన్ని సృష్టిస్తుంది అనేసి చాలామంది చెప్పుకొస్తున్నారు. దాని గురించి ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. నిన్న ప్రోగ్రామ్ జరిగింది, బతుకమ్మ ప్రోగ్రామ్ అని చెప్పి ఇదంతా చెత్త అంతా చేసి వెళ్ళారు. క్లీన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. వాళ్ళేమో ఎన్వైరన్మెంటలిస్ట్, మేమేమో క్లీనర్స్. వాళ్ళు ఎన్వైరన్మెంటలిస్ట్ అని చెప్పుకొని చెత్త చేసి వెళ్ళారు. కానీ ఇక్కడ వస్తున్న ఏదైతే నవీ రాడార్ అని చెప్పి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అది రాడార్ కాదు, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ సెంటర్. వాళ్ళ ప్లకార్డ్స్ ఏవి చూసుకున్నా కూడా రాడార్స్ అనేసి భయపెట్టిస్తున్నారు అన్నమాట. నిజంగా అసలు ఏంటిది? వాళ్ళు ఏ రోజు చదువుకోని వాళ్ళు ఉద్యమం చేయనేర్చిర్రు అంతే తప్ప చదివి ఉద్యమం చేస్తే తెలుస్తుండే వాళ్ళకి. రాడార్ అని ఇప్పుడు ఎన్జిటీలో కూడా క్లియరెన్స్ ఇచ్చింది, వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ అని. మీరు జియో తెలంగాణ గవర్నమెంట్ జియో చూసినా కూడా విఎల్ఎఫ్ సెంటర్ అని ఉంటుంది, వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెంటర్. ఎందుకు ఇక్కడ కమ్యూనికేషన్ సెంటర్ అంటే ఇది ఉన్న స్ట్రాటజిక్ హైట్, మనకున్న బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉన్న డెప్త్ ఈజీగా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ సబ్మెరీన్స్కి అవుతుంది కాబట్టి ఇక్కడ నేవీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇది పబ్లిక్ దగ్గర నుంచి కూడా దూరం ఉన్నది, ఊరు నుంచి దూరం ఉన్నది, అన్ని రకాలుగా అడ్వాంటేజెస్ కాబట్టి ఉంది. ఇంకోటి ఈరోజు ఇక్కడ అందరు వచ్చి ఈరోజు టెంపుల్లో పూజ చేశారు, అన్ని చేశారు. మరి నిన్న వచ్చిన వాళ్ళు ఒకసారి కూడా టెంపుల్లోకి వెళ్ళలేదంట. అయ్యగారిని అడిగారు, టెంపుల్లోకి వెళ్ళి పూజ చేయలేదంట. కానీ టెంపుల్ గురించి కొట్లాడడానికే రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇదంతా జస్ట్ అంతా ఎర్ర జెండా వాళ్ళు. ఇండియాకి అభివృద్ధి జరుగుతుంది, ఇండియా డిఫెన్స్ పటిష్టం అవుతుందంటే వాళ్ళకి నచ్చదు, చైనీస్ తొత్తులంతా. కాబట్టి వాళ్ళది పెద్దగా సీరియస్గా మనం తీసుకోవద్దు. కొద్దిగా ఈ టెంపుల్ విషయంలో కొంచెము పబ్లిక్లో కొద్దిగా సెంటిమెంట్ ఉంది, చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి
ఈ టెంపుల్ విషయంలో వాళ్ళకి ఇక్కడ ఉన్న కొంతమంది మత పెద్దలు లేకపోతే గురువులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను కూడా రిటర్న్లో ఇవ్వమని చెప్పాము నేవీ వాళ్ళతో రిప్రజెంట్ చేయనీకే. సో వాళ్ళు అది ఇచ్చినప్పుడు మేము కూడా నేవీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఈ టెంపుల్ యాక్సెస్ కానివ్వండి, లేకుంటే ఈ టెంపుల్లో జరిగే పూజలు కానివ్వండి, ఎలాంటి అడ్డంకులు కలగకుండా మేము కూడా నేవీ వాళ్ళతో మాట్లాడతామని చెప్పి చెప్పారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా? నేను డిఫెన్స్ ఫాదర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉండే, నాకు కూడా కొద్దిగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆర్మీ ఆర్మీ అయినా ఇలాంటివి ఏమైనా చేస్తుందా? అంటే జనాలకి ఇబ్బంది కలిగించే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుందా? ఎందుకు ఇలా ఫేక్గా కొన్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు న్యూస్లు? అయితే ఈ ఒక్క విషయంలో వచ్చే వరకు ఏమవుతుందండి అంటే, ఎన్వైర్న్మెంట్ అనే వరకు కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి ఎక్కడో అక్కడ పైన నిలబెట్టి ఇదంతా పోతుంది అని చెప్పి నేను కూడా చూసాను ఆ వీడియో. చూసినప్పుడు వాళ్ళకి అలాంటి ఒక భయానికమైన వాతావరణం క్రియేట్ చేయాలా, అడుగులు ఎగిరిపోతున్నాయి అనేది. అది ఇక్కడ వదిలి పోతున్నది ఇచ్చింది 1170 హెక్టార్ల ల్యాండ్, అప్రాక్సిమేట్లీ 2900 to 3000 acres. అది పెరిమీటర్ వాల్ అవుతుంది ఫస్ట్. దాని చుట్టూ 27 kilometers రోడ్ వస్తుంది. ఇక్కడున్న పూడూరు మండలంలో ఎన్నో తాండాలు గూడాలు ఉన్నాయి, వాళ్ళందరికీ యాక్సెసిబిలిటీ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందో ఇక్కడ ఉన్న ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ నేవీ వాళ్ళు అన్ని సమస్యల కంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళు గ్రీన్ బెల్ట్ అనేది మెయింటెనెన్స్ వాళ్ళకంటే మంచిగా ఎవరు చేయలేరు. మేము అక్కడ మేము 30 years వాళ్ళతో పాటు వాళ్ళ కంటోన్మెంట్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ టౌన్షిప్స్లో కానీ ఉన్నాం కాబట్టి వాళ్ళు గ్రీనరీ మెయింటెనెన్స్ కానివ్వండి దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు అనేది మేము ప్రత్యేకంగా చూసాం కాబట్టి మాకు తెలుసు అది. రైట్, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి కొంతమంది ప్రొఫెసర్స్ అండ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఊరి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సార్ చెప్పండి ఒకసారి, అంటే మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ ఇక్కడ జరుగుతున్న నేవీ రైడర్ అనేసి ఏదైతే భయపెట్టే అంశాలని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో దాని గురించి చెప్పండి. అసలు నిజంగా ఇలాంటి వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లంకి ఇక్కడ ప్రాబ్లంకి గురవుతుందా? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న స్వాములు కానీ కమ్యూనిజం భావాలు ఉన్న వాళ్ళు కానీ ఈ రేడార్ కేంద్రాన్ని పూర్తిగా రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకు స్వప్రయోజనం ఉందా తెలియదు. కానీ యాక్చువల్గా మనకి భారతదేశంలో అనేక స్టేట్స్ని స్టడీ చేసిన తర్వాత 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మన భారతదేశం చుట్టూ ఉన్న 3 సముద్రాల్లో శత్రు దేశాల నౌకలు కానీ జలంతర్గాములు కానీ సంచరిస్తుంటే వాటిని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి దానికి మన మనసా వాచా మనం సిద్ధంగా ఉండాలి. దాని కొరకు మనం సాధించేంత వరకు మనం ఉద్యమం చేపట్టాలి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఏమైనా అవుతాయా హెల్త్కి అలాంటిది ఏమైనా? మేము వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఈఎల్ఎఫ్ అని చెప్పినారు. ఇంకా ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా తక్కువ శక్తితో ఉన్నది. మన జేబులోనే మనం సెల్ ఫోన్ పెట్టుకొని మనం డేంజరస్ ముప్పు తెచ్చుకుంటున్నాము. దాంతో ఏమాత్రం ముప్పు లేదు అది ఎందుకంటే ఆయన మరి ఆ స్వామికి ఎవరు చెప్పారో కానీ వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా తక్కువ ఎనర్జీ. సార్ ఇదే ఊరు నుంచి మీరు వస్తున్నారు అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి, కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేది కూడా మీరు చూస్తున్నారు. కాకపోతే మీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. నిజంగా ఇక్కడ ఊరు నుంచి అందరినీ వెళ్ళగొట్టేస్తారు అండ్ ఈ టెంపుల్ని కూల్చేస్తారు అనేసి, దీనిపైన మీరేమంటారు? ఇదంతా అవాస్తవము. వాస్తవంగా ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసే కంటే ముందు మనకి గ్రీన్ బెల్ట్ వాళ్ళది అని ఇంకా లేదా గవర్నమెంట్ పర్మిషన్లు అన్నీ తీసుకున్నారు వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచించి ఇక్కడ నష్టం ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాతనే బెరీజ్ వేసుకున్నాక తర్వాతనే వాళ్ళు ఈ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఇదేమంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని అంటున్నారు దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు చెప్పేటువంటి ఇతరులు తెలిసి తెలియక, అంటే మాకు అంత తెలిసని కాదు కానీ తెలియకుండా పబ్లిక్లో ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. క్యాన్సర్ వస్తుంది లేదా ఇంకా నది జలం కాలుష్యం అవుతుంది. ఇది కెమికల్ ఫ్యాక్టరీ కాదు, మామూలుగా రేడియేషన్ వచ్చేటువంటిది కాదు. వచ్చే రేడియేషన్ కూడా నాన్ అయనైజింగ్ అంటారు. దీనివల్ల ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఈ రేడార్ వ్యవస్థలో వాడేటువంటి ఫ్రీక్వెన్సీ వల్ల ఫలానా వ్యాధి వస్తుంది, ఫలానా వ్యాధి రాదు, లేదా దీనికి కారణం ఇది అని ఖచ్చితంగా నిర్ధారించినటువంటి దాఖలాలు అయితే లేవు. రైట్, థ్యాంక్ యూ సార్.
సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే దామగుండంలో ప్రజెంట్ మనం ఉన్నాము. అయితే దామగుండంలో సేవ్ దామగుండం అనేసి అయితే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అండ్ హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తున్నారు. దీని గురించి వీడియో చేయమనేసి నన్ను చాలామంది అడిగారు. కాకపోతే కొన్ని వీడియోలు నేను గమనించిన అనమాట. నిజంగా ఈ వీడియోస్ని ఎవరు హైలైట్ చేస్తున్నారో అన్నది మనం చూసుకుంటే కొన్ని కమ్యూనిస్ట్ సంఘాలు, కొన్ని జిహాదీ సంఘాలు వాళ్ళు మాత్రమే వీటిని హైలైట్ చేస్తున్నారు. అండ్ నిజంగా ఇక్కడ ఏదైనా జరుగుతుంది అంటే ఒక ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అంటే, ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరగబోతుంది, హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది అనేసి ఇలాంటి మాటలతో చాలా ప్రలోభ పెడుతున్నారు అన్నమాట. సో నేను కూడా దీని గురించి వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కాసేపు ఆగినా అన్నమాట. ఎందుకంటే ఎవరైతే లెఫ్ట్ సంఘాల వాళ్ళు వాయిస్ రేస్ చేసిండ్రో దీని గురించి, లెఫ్ట్ సంఘాల వాళ్ళు, జిహాదీ వాళ్ళు దీని గురించి వాయిస్ రేస్ చేసిండ్రో అంటే సంథింగ్ ఏదో ఇక్కడ జరగబోతుంది అండ్ దేశానికి ఉపయోగపడే ఏదో ఇక్కడ జరగబోతుంది కాబట్టి దాన్ని ఆపడానికి మాత్రమే వీళ్ళు అడ్డుకట్ట వేయడానికి వీళ్ళందరూ చేస్తున్నారు అనేసి అయితే నాకు అర్థమైంది. సో నేను వీడియో చేయలేదు, కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇదే వీడియో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ నాతో పాటు ఎవరైతే ఉన్నారో ఈ ప్రొఫెసర్స్ వీళ్ళందరితో మాట్లాడించాను. అండ్ కొంతమంది ఇంకా మనతో పాటు మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ప్లకార్డ్స్, ప్లాస్టిక్, ప్రతిదీ, అంటే ఇక్కడ ఆలయం ఉంది అనేసి తెలుసు, అదే ఆలయం పక్కన ఇలాంటివన్నీ ఇక్కడ పాడేసి వెళ్ళిపోయారన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన ప్లకార్డ్స్ చూసుకోవచ్చు. సేవ్ తెలంగాణ అనేసి భయపెట్టే విధంగా ఇలాంటివన్నీ ప్లాస్టిక్ కవర్స్ అండి. ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా వాళ్ళు ఏదైతే యూజ్ చేసిండ్రో వీటిని కూడా పాడేసి వెళ్ళిపోయింది. తోరణాల్లాగా ఇవన్నీ ప్రాజెక్ట్ దామగుండం అనేసి ఇవన్నీ సరే, వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇవన్నీ యూజ్ అవుతాయి, కానీ వీటిని కూడా ఇక్కడ పాడేసి, పేపర్లో వచ్చిన ఇవన్నీ ఇక్కడ పాడేసి నిజంగా ఒక భయపెట్టే వాతావరణం అయితే వీళ్ళు ఇక్కడ సృష్టించిండ్రు అనేసి అనిపిస్తుంది. సదానంద గారు, సో ఫైనల్గా ఏమంటారు? అంటే ఏదైతే మీ ఊరి పరిధి ఇదంతా కాబట్టి నిన్న జరిగిన ప్రోగ్రామ్కి, లేకపోతే ఇక్కడ నిజంగానే మీ ఊరి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉందా? ఏమంటారు మీరు? మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చి ఏదైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు నిజమైన ప్రకృతి ప్రేమికులు అయితే కావచ్చు, లేదంటే పర్యావరణ ప్రేమికులు అయితే ఇక్కడ ఇంత చెత్తను జమ చేసి పోవడం మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు కూడా మీరు చూసిరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భోజనాలు చేసినటువంటి షెడ్ కావచ్చు, ఇక్కడ ఏదైతే బతుకమ్మ కార్యక్రమాన్ని పెట్టి రకరకాల నినాదాల పేరుతో ఫ్లెక్సీలు ఏవైతే చేయించిరో, లేకుంటే ఈ ప్లకార్డ్స్ ఏవైతే చేయించిరో, వీటన్నింటినీ ఒక సంచుల నిండా చెత్త అనేటువంటిది ఇక్కడ ఈ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో జమ చేసిపోవడం, అందులో ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ దేవాలయము పరిసర ప్రాంతాలను అశుభ్రపరిచిపోయినటువంటి వారి యొక్క నీతి నిజాయితీ, లేదంటే వారి యొక్క నిజమైన ప్రకృతి ప్రేమ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలను వాళ్ళు ఒకసారి ఆలోచించి అసలు యూజ్ చేయని ప్లకార్డ్స్ ఇవన్నీ ఇక్కడ ప్రకృతి ప్రేమికులు అన్న పేరుతోని ఇక్కడికి వచ్చి స్టిక్కర్స్ సో ఇవన్నీ ఇక్కడ పాడేసి వెళ్ళిపోతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ప్రకృతి మీద ఎవరికి ప్రేమ ఉంది, ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళకా, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేక్గా ఇక్కడ ఉద్యమాలు నడిపించే వాళ్ళు ఉన్నారో వీళ్ళగా. అన్న మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? సర్పంచ్. ఇదే ఊరు నుంచి, ఇదే ప్లేస్ నుంచి మీరు ఇదే ప్రాంతం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇదంతా మీరు చెత్త క్లీన్ చేస్తున్నారు, ఇదంతా జరిగింది మీరు చూస్తున్నారు. అండ్ ఏవైతే 12 లక్షల చెట్లను ఇక్కడ కొట్టేస్తారు అనేసి, అండ్ మీ వెనకాల ఉన్న ఆలయాన్ని కూడా విరగొట్టేస్తారు, పడగొట్టేస్తారు అనేసి, అండ్ ఇక్కడ జనాల్ని లోపలికి రానివ్వకుండా బందూకులతో భయపెట్టేస్తారు అనేసి అయితే చాలామంది దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న బతుకమ్మ ఆడారు, బతుకమ్మ ఆడి ఎంత చెత్త ఎక్కడెక్కడ చెత్త వేసి అంతా ప్రేమికులు అంటారు కదా. ఈ ప్రేమికులు అంటే ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ చెత్త చెదారం వేసి అంత మొత్తం ఈ కల్చర్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ డ్యామేజ్ చేస్తుంటే ఇంకా ఎక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ. యాక్చువల్గా వారు కావాలని వాళ్ళ వెనుక ఉన్న ఒక పెద్ద నాయకుల కబంధ హస్తాల్లో వెనుక ఉండి నడిపిస్తున్న ఈ దేశ ధర్మం కోసం ఎవరైతే వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళు వెనుక నుంచి చేపిస్తుంటే వీళ్ళు చేస్తున్నారు తప్ప, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు తప్ప. సేవ్ దామగుండం అని నిన్న వచ్చారు వచ్చి గుడి కూడా పోలేదు. వాళ్ళు గుడిని ఎట్లా రక్షిస్తారు? వాళ్ళు బతుకమ్మ ఆడారు, చెత్త చెదారం ఇక్కడనే వేసిపోయారు. మేము ప్రేమికులేమంటాం, చెట్ల ప్రేమికులేమంటారు, మేము చెట్లను మేము కాపాడుతామంటారు. అలాంటి వాళ్ళు ఇట్లా చేసినప్పుడు ఇంకా మళ్ళీ చెప్పడానికి ఎట్లా వస్తుంది? కొద్దిగా వాళ్ళకు ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళకు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే సేవ్ దామగుండం అనేసి ఏదైతే జరుగుతుందో, నా వెనకాల ఏదైతే ఆలయం ఉందో ఇదే ఆలయాన్ని పడగొట్టేస్తున్నారు అనేసి దీని గురించి భయానక వాతావరణం అయితే సృష్టిస్తున్నారు. సో దీని గురించి నేను మాట్లాడాల్సింది ఏముంది అంటే నాకు చాలామంది మెసేజ్లో చేస్తున్నారు. అండ్ ఫేస్బుక్లో
ఇలా కామెంట్ సెక్షన్లో కూడా అంటే దీని గురించి మాట్లాడమని చెప్తున్నారు. కాకపోతే కమ్యూనిస్టులు దీని గురించి వాయిస్ రేస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే ఇంకా వేరే ఎవరైనా చేసి ఉంటే నేను నిజంగానే అక్కడికి వచ్చి స్పాట్కి వచ్చేసి నేను మాట్లాడేవాడిని. కాకపోతే ఇక్కడ కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఫేక్ ప్రకృతి ప్రేమికులు వచ్చేసి మాట్లాడినరో నాకు అక్కడ కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా మాట్లాడుతుంది ఎవరు అనేసి మనం ఆలోచించగలిగితే మనం మన ప్రకృతిని మన దేశాన్ని మనం రక్షించగలుగుతాం. ఇక్కడ జరిగే నేవీ రైడర్ గురించి అయితే వీళ్ళు ఎవరైతే మాట్లాడినరో వాళ్ళైతే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి చెప్పిస్తున్నారు. వీళ్ళందరూ బయట ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇదే ఊరు నుంచి. సో నిజం అన్నది మీ చేతుల్లో ఉంది. నిజంగా ఇక్కడ జరుగుతుంది ప్రకృతి విపత్తా లేకపోతే నిజంగా ఇక్కడ ప్రకృతిని నాశనం చేయడానికి ఇదంతా చేస్తున్నారా అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.